దేవుడే కేవలము కృప చేత, ఆయన వరము చేత మనల్ని రక్షించాడు. ఈ అదృష్టం ఎవరికి ఉంటుంది? ఎక్కడెక్కడికో వెళుతున్నారు, ఏవే దండాలు పెడుతున్నారు, ఎన్నెన్నో ఎక్కుతున్నారు, ఎక్కడెక్కడో మునుగుతున్నారు, కానీ ఏం పోవటం లేదు, ఏమి రావటం లేదు, రక్షణ రావటం లేదు. కానీ నువ్వేమీ ఖర్చు పెట్టలా, నువ్వేమీ దేవుని వద్దకు తీసుకురాలా. ఆయన కృప చేతనే మనమందరము అదృష్టవంతులుగా రక్షించబడ్డాము. హల్లెలూయా! ఇది అదృష్టమే. అందరికీ వస్తే అదృష్టం కాదు, అందరికీ తగిలితే అదృష్టం కాదు. నీ యొక్క వంశములో, నీ కుటుంబములో, నీ బంధువులలో కేవలము నిన్ను మాత్రమే దేవుడు ఎన్నుకోవటం అనేది ఈ భూమి మీద నువ్వు చేసుకున్న ధన్యత. హల్లెలూయా! ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది, ఆయన కృప నీ మీద ఉన్నది. అందుకే ఆయన కృప చేతనే మనమందరము రక్షించబడ్డాము. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? నీకు ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ధనఘనతలు ఉన్నా అవన్నీ లెక్కలోకి రావు. కానీ నిన్ను రక్షించాడు చూడు, ఆ రక్షణే నీకు ఒక గొప్ప అదృష్టం. హల్లెలూయా!